అరే మిత్రమా, ఇలాంటి ఆర్థిక మోసాలు మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకుంటే మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని గట్టిగా కొట్టే. టికెట్ బుక్ చేసి వెంటనే క్యాన్సిల్ చేసి 3 కోట్ల రూపాయలు కొట్టేసిన సైబర్ ముఠా. హైదరాబాద్ సైబర్ నేరగాళ్లు సాఫ్ట్వేర్ లోపాన్ని గుర్తించి ఓ ప్రముఖ ట్రావెల్ కంపెనీ డిజిటల్ వ్యాలెట్ నుంచి 3 కోట్ల రూపాయలు కొట్టేశారు. సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ఈ ముఠాను పట్టుకున్నారు. ఈ ఏడాది అక్టోబర్ 22 నుంచి 28 వరకు 10 సైబర్ నేరాలను ఛేదించి దేశవ్యాప్తంగా 20 మంది నిందితులను అరెస్టు చేశారు. ఇందులో ట్రేడింగ్ ఫ్రాడ్లతో సంబంధం ఉన్న 14 మందిని పట్టుకున్నారు. వారి నుంచి 24 మొబైల్ ఫోన్లు, 19 సిమ్ కార్డులు స్వాధీనం చేసుకున్నారు. సాఫ్ట్వేర్ బగ్ ద్వారా మోసం. దక్షిణాది రాష్ట్రాల్లో బస్సులు తిప్పుతున్న ఓ ప్రముఖ ట్రావెల్ కంపెనీ టికెట్ బుకింగ్ కోసం ఉపయోగిస్తున్న సాఫ్ట్వేర్లో లోపం ఉంది. ఈ లోపాన్ని కొంతమంది యూజర్లు ఉపయోగించుకున్నారు. ముందు వ్యాలెట్లో మనీ లోడ్ చేసుకుని టికెట్ బుక్ చేసుకునేవారు. సెకన్లలోనే ఆ టికెట్ను క్యాన్సిల్ చేయడంతో వ్యాలెట్ నుంచి డబ్బులు కట్ అవుతాయి. అదే సమయంలో టికెట్ బుక్ అయినట్లు, క్యాన్సిల్ అయినట్లు మెసేజ్ వచ్చి రీఫండ్ వ్యాలెట్లో క్రెడిట్ అవుతుంది. ఈ ప్రక్రియను పదేపదే రిపీట్ చేసి మే నుంచి జూలై మధ్య 3,91,683 రూపాయలు తమ అకౌంట్లలోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నారు. కస్టమర్ల కోసం బుకింగ్స్ చేసి వ్యాలెట్లో రీఫండ్ పొందినట్లు కూడా తెలిసింది. వీరికి కొంతమంది సంస్థ ఏజెంట్లు సహకరించారు. కంపెనీ ఇంటర్నల్ ఆడిట్లో లోపం బయటపడింది. బుకింగ్స్, రీఫండ్లు సరిపోకపోవడంతో ఆడిట్ చేసి సైబరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రధాన నిందితులైన చెన్నుపాటి శివనారాయణ, కడలి నారాయణస్వామి, అనుగుల రాజ్కుమార్, జడ్డా బ్రహ్మయ్య, పిరిచెర్ల వర్మను అరెస్టు చేశారు. సంబంధిత సమాచారం. 2025లో తెలంగాణలో సాఫ్ట్వేర్ బగ్ ఉపయోగించిన మోసాలు పెరిగాయి. హైదరాబాద్లో ఇటీవల 50 ఇలాంటి కేసులు నమోదయ్యాయి. 10 కోట్లకు పైగా నష్టం. సైబర్ పోలీసులు ట్రావెల్ కంపెనీలు, ఆన్లైన్ పేమెంట్ సిస్టంలు రెగ్యులర్ ఆడిట్ చేయాలని సూచించారు. ఈ ముఠా ద్వారా 3 కోట్ల రూపాయలు మాత్రమే కాకుండా మరిన్ని లావాదేవీలు జరిగాయని అనుమానం. జాగ్రత్తలు, సూచనలు. ఆన్లైన్ టికెట్ బుకింగ్ అధికారిక యాప్లు, వెబ్సైట్లలో మాత్రమే చేయండి. నకిలీ లింక్లు, ఆఫర్లు నమ్మవద్దు. డిజిటల్ వ్యాలెట్లో మనీ లోడ్ చేసిన తర్వాత ట్రాన్సాక్షన్లు రెగ్యులర్గా చే. సాఫ్ట్వేర్ బగ్ ఉపయోగించి మోసం జరిగినట్లు అనుమానం వస్తే వెంటనే కంపెనీకి, సైబర్ పోలీసులకు రిపోర్ట్ చేయండి. మోసాలకు గురైతే 1930కు కాల్ చేయండి లేదా cybercrime.gov.in ఫిర్యాదు చేయండి. బ్యాంక్ స్టేట్మెంట్లు, వ్యాలెట్ లావాదేవీలు రెగ్యులర్గా చెక్ చేయండి. 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ ఆన్ చేసుకోండి. టీజీసీఎస్బీ, ఆర్బీఐ అవగాహన క్యాంపెయిన్లు ఫాలో అవ్వండి. సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ 8712666517 సంప్రదించండి.